Operation Overdrive. Power Rangers. Operation Overdrive. 5 దారిలో రేంజర్లు ఆకాశం చేరేలా 5 రోజులు హీరోలు సూర్యుడి వైపు సాగేలా మాయా శక్తులు వేళ చూసి భయపడుతుంటాయి. 5 మండలకి రేంజర్ల పయనం సాగుతూ ఉంటాయి. ఇంకా నిధిని వెతకాలి, కొత్త మంత్రిని కాపాడాలి. ఈ లోకంలో ఇంకా వింతలు చాలా చూడాలి. సాధించదే ఏది మేము వెనదిరిగి వెళ్ళాం. పవర్ రేంజర్స్ ఎప్పుడు శత్రువులకు పక్కన వెళ్ళాం. పవర్ రేంజర్స్ ఆపరేషన్ ఓవర్డ్రైవ్. పవర్ రేంజర్స్ ఆపరేషన్ ఓవర్డ్రైవ్. ఏంటేంటి? నువ్వెందుకు అక్కడే కూర్చొని నా వైపే చూస్తున్నావు? నీకు వేరే పనేం లేదా? లేదు. ఏంటి 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 నువ్వు ఇలా కూర్చొని నా వైపే చూడకు. ఇదేం బాలేదు. ఓకే, అయితే మనం మాట్లాడుకుందాం. నీకు 7 ఏళ్ళు ఉన్నప్పుడు హై స్కూల్కి వెళ్ళకముందు నువ్వు బ్రేక్ఫాస్ట్ ఏం తినేదానివి? గుర్తులేదు. అది అనవసరమైన ప్రశ్న. సరే, ఇంకో ప్రశ్న. నీకు 8 ఏళ్ళు ఉన్నప్పుడు హై స్కూల్కి వెళ్ళిన తర్వాత అప్పుడేం తినేదానివి? అంత అవసరమా? ఇవాళ మనకి హాలిడే. నేను కూడా వాళ్ళతో పిక్నిక్కి వెళ్ళుండాల్సింది. ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే నాకు అవసరం లేదనిపించింది. నేను హాయిగా ఇక్కడే ఉండి రిలాక్స్గా పుస్తకం చదువుకుంటూ ఎవరి గొడవ లేకుండా ఉందామనిపించింది. అలాగే, కానీ నేను నీతో కూర్చుంటాను. నేను ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకుంటాను. నీకు 11 ఏళ్ళు ఉన్నప్పుడు ఇక చాలు. నేను వెళ్ళి వాళ్ళతో పిక్నిక్లో ఎంజాయ్ చేస్తాను. ఓకే, బాయ్ బాయ్. బాగా ఎంజాయ్ చేయి. మంచి గాలి, అందమైన ప్రదేశం, పోరాడడానికి మాన్స్టర్లు లేరు. ఈరోజు చాలా మంచి రోజు. నీకు మంచి రోజే. 5 మైళ్ళు ఈ బ్యాగ్ని వీప్ మీద మోసే వాళ్ళకి తెలుస్తుంది కష్టం. అసలు నువ్వు ఏమేం పెట్టావు రాని? అన్ని మనకు కావాల్సినవే. మన స్విమ్మింగ్ డ్రెస్లు, 4 బాటిల్స్ మంచినీళ్లు, 4 టవల్స్, సన్ స్క్రీన్, ఒక టెంట్. ఓకే ఓకే, ఆ బ్యాగ్ నేను తీసుకుంటాను. నాకొక్కడికే అంత శక్తి ఉంది. గడిచిన 10 ఏళ్ల నుంచి నేను పిక్నిక్కి వెళ్ళలేదు. నేను మా డాడ్ నది పక్కన ఉండే చోటుకు వెళ్తూ ఉండేవాళ్ళం. మేము అక్కడ బాగా స్విమ్ చేసేవాళ్ళం, ఫుట్బాల్ ఆడుతూ ఉండేవాళ్ళం. స్పెన్సర్ వండిన బ్రహ్మాండమైన చికెన్ ఫ్రైని లంచ్గా తీసుకెళ్లేవాళ్ళం. ఆ రోజుల్ని తలుచుకుంటే చాలా ఆనందంగా ఉంది. హే ఫ్రెండ్స్! హే, నువ్వు రావట్లేదు అనుకున్నావు. రాకూడదని అనుకున్నాను, కానీ ఈరోజు ఎంతో బాగుంది. మీలాంటి ఫ్రెండ్స్తో గడితే బాగుంటుందని అనిపించి వచ్చేసాను. అవును, అన్నింటిలోనూ గొప్పవాడే, కానీ తను డిఫరెంట్. రోజంతా నా వైపే చూస్తూ కూర్చున్నాడు. నువ్వు తన్ని వదిలేసి వచ్చేసావా? అబ్బే లేదు, అదేం కాదు. అవును, వదిలేసి వచ్చాను. కాసేపైనా తనకి దూరంగా ఉండాలనుకున్నాను. రోజ్ రోజ్, నువ్వు నీ పుస్తకాన్ని మర్చిపోయావు. థ్యాంక్స్. హే టాయ్, మేమందరం పిక్నిక్ వెళ్తున్నాం. నువ్వు వస్తావా? వస్తాను. పిక్నిక్ అంటే ఏంటి? పిక్నిక్ అంటే అందరూ ఇష్టమైన వాళ్ళతో కలిసి సరదాగా గడిపే రోజు. ఏంటది? ఎలుగుబంట? అది చూడడానికి బిగ్ ఫుట్ లా ఉంది. దాన్ని వెనకే వెళదాం. అది నిజంగా బిగ్ ఫుట్ అయితే మనకి ఇంకా పేరు వస్తుంది. అవును, ఇంకా ఎక్కువ పేరు వస్తుంది. పదని వెళ్దాం. ఇదేదో బాగున్నట్టే ఉంది. ఇక్కడ ఉంది. ఓ, నేను పసిగట్టగలను. ప్రపంచాన్ని ఉడికించగల సెంచురియన్ టార్చ్ ఈ కొండల మధ్య ఇక్కడే ఉంది. అది చేతికొస్తే అంతటిని నాశనం చేయొచ్చు. ముఖ్యంగా ఆ పవర్ రేంజర్స్ ని. వాళ్ళని మనకు అడ్డు లేకుండా వదిలించుకోవాలి. నువ్వనుకున్నది జరిగినట్టే. మనకి ఎవరు అడ్డు తగలకుండా ఉండడానికి రక్షణ వలయాన్ని సిద్ధం చేశాను. సో శాన్ ఏంజల్స్ బయట నుంచి నాకు అసాధారణమైన ఎనర్జీ రీడింగ్స్ వస్తున్నాయి. అసాధారణమైన మన రేంజర్స్ ఓ కంట కనిపెట్టమని చెప్పాలి. కానీ వాళ్ళకి హాలిడే. వాళ్ళు పిక్నిక్ వెళ్ళారు. అయినా కొంచెం అసాధారణంగా ఉన్నాయి అంతే. ఇంకా ఏదైనా తేడాగా ఉంటే నేనే వాళ్ళకు చెప్తాను. అలాగే. అసలు ఆ వయసు పిల్లలు ఎలా ఉంటారు అనేది నేను మర్చిపోయాను.
ఆపరేషన్ ఓవర్ డ్రైవ్ ప్రారంభం అయ్యాక ఈ 2.5 సంవత్సరాల నుంచే మ్యాక్ వచ్చాక గుర్తొస్తోంది. అవును సార్, 2 సంవత్సరాలకు ముందు మనిద్దరం మాత్రమే ఉండేవాళ్ళం. మన చేతికి ఆ సెంచూరియన్ టార్చ్ వచ్చిందంటే మనం ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించచ్చు. ఓ మాటలాపి పని చూడు, మనం దగ్గరకు వచ్చేసాం. తను ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఈ రోడ్డు చివరి దాకా వెళ్ళాడు, ఆ తర్వాత మాయమైపోయాడు. చూడండి. వావ్, ఆశ్చర్యంగా ఉందే. ఇక్కడితో ఆగిపోయాయి. రోజ్ చాలా గొప్పది కదా, కాలి గుర్తులు ఇక్కడ ఆగిపోయాయి. అది తను వెంటనే కనిపెట్టేసింది. చూసారా, రోజంతా ఇదే పద్ధతి. అది సరే, కాలి గుర్తులు ఇలా సడన్గా ఆగిపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అలా మాయమైపోవడానికి ఛాన్స్ లేదే. సరే, మనం కొంచెం వెతుకుదాం, మళ్ళీ కనిపెట్టగలమేమో చూద్దాం. ఏంటది? ఇది రక్షణ వలయంలా ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే ఇది ల్యాంపోరియన్ ఫోర్స్ ఫీల్డ్. దీని ఇంతకు ముందు చూశాను. మనం లోపలికి వెళ్ళామా? నేను వెళ్ళగలను, మీ వల్ల కాదు. నేను మెర్క్యూరియన్ని కదా. కానీ నువ్వు ఒక్కడివే వెళ్ళొద్దు. దానికి ఇంకో మార్గం ఉంది. నేను రోజ్ చేయి పట్టుకుంటాను. చూసారా, తను మ్యాక్ చేయి పట్టుకుంటుంది, మ్యాక్ రాణి చేయి పట్టుకుంటాడు. మాకు అర్థమైందిలే. ఆ రకంగా మనందరం లోపలికి వెళ్ళొచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరికి పక్కనున్న వ్యక్తితో ఫిజికల్ కాంటాక్ట్ ఉండాలి. అప్పుడే నా మెర్క్యూరియన్ శక్తి మీ అందరిలోకి ప్రవహిస్తుంది. సంబంధం తెగిపోతే ఏమవుతుంది? అలా జరగనివ్వకండి. తర్వాత మీ అంతటి మీరే లోపలికి రావడం కుదరదు. ఇది చాలా వింతగా ఉంది. ఏం జరిగిందో తెలియట్లేదు. అది మూసుకుపోయింది, మనం ఇక లోపలికి వెళ్ళలేం. మరి రోజ్ టైజాన్ వాళ్ళు వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళేరి? ఇది అసాధ్యం. మన రక్షణ వలయాన్ని ఎవరో దాటారు. వాడు మెర్క్యూరియన్ టైజోనే అయి ఉండాలి. నువ్వు చూస్తూ ఉండు, వాడి సంగతి తేలుస్తాను. మ్యాకే నా చేయి వదిలేశాడు అనుకున్నాను. అయితే వాళ్ళకి లోపలికి రాలేరు. నువ్వు నేనే మిగిలాం. నువ్వు నేనా? నేను అన్నది అదేగా. సర్లే, వదిలే. చూడు, ఈ ఫోర్స్ ఫీల్డ్ ఎక్కడ ప్రారంభమైందో ఆ సీల్ని కనుక్కొని దాన్ని పగలగొడితే అప్పుడు వాళ్ళు లోపలికి రాలేరు. నీకు ఈ ఫోర్స్ ఫీల్డ్ గురించి ఇంతగా ఎలా తెలుసు? దీన్ని ఫియర్ క్యాట్స్ ఉపయోగించేవారు. నువ్వు అది గుర్తుంచుకోవడం మంచిదైంది. త్వరగా రా, మనం ఆ సోర్స్ సీల్ని కనుక్కుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? చేయడానికి మన చేతుల్లో ఏం లేదు. ఈ ఫోర్స్ ఫీల్డ్ ని ఛేదించే మార్గం ఏదైనా ఉండుంటే రోజ్ టైజాన్ తప్పకుండా చేస్తారు. దీనికి పరిష్కారం నాకు బాగా తెలుసు. సెంటినల్ ఖడ్గాన్ని పిక్నిక్కి తీసుకురావడానికి ఏదైనా కారణం ఉందా? పర్వాలేదులే, అది మంచిదే. సెంటినల్ నైట్. అయితే మీరు పిక్నిక్ వచ్చారన్నమాట? కాదు, ఇప్పుడు మాకు సమస్య వచ్చి పడింది. రోజ్ టైజాన్ ఈ ఫోర్స్ ఫీల్డ్ లోపలికి వెళ్ళిపోయారు. మేం వెళ్ళలేకపోయాం. నువ్వు మాకు సాయం చేయగలవా? నేను ప్రయత్నించి చూస్తాను. ఏమిటది? ఏడుపులో అనిపిస్తోంది. ఆగు, దానికేదో దెబ్బ తగిలింది. మనం దగ్గరికి వెళ్ళడం మంచిది కాదు. అతను గాయపడ్డాడు, నేను సాయం చేయాలి. ఓకే, భయపడకు, నేను నీకు సాయం చేయడానికి వచ్చాను. దెబ్బ ఎక్కడ తగిలిందో చూడండి. అలా చూడండి, కాళ్ళు. మాట్లాడుతున్నాడు. నా కాళ్ళ నుంచి దాన్ని తీసేశారంటే నేను పళ్ళు ఇకిలించకుండా బాగా మాట్లాడగలను. వచ్చేసింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నువ్వు జూలు మనిషివి కదూ. పురాణాల్లో ఉన్న మంచు మనిషి. పెద్దగా మొయ్యలేనంత బరువుగా కంపు కొడుతూ అసహ్యంగా ఉంటారు. చాలు, నాకు సిగ్గేస్తుంది. ఓ, ఇది చూడడానికి చాలా బాగుంది.
పియర్ కట్స్ పారిపోండి. తెలివిగా తప్పించుకున్నాడు. ఓ నా అదృష్టం రేంజర్స్. మనం త్వరగా వీడిని వదిలించుకుంటే ఫోర్స్ ఫీల్డ్ ని నాశనం చేయొచ్చు. సరే, నేను సిద్ధమే. టైసన్, మనం సీల్ ని వెతుకుతూ ఉందాం. అలాగే. టైసన్, మీ పని అయిపోయింది రేంజర్. ప్రయత్నిస్తూనే ఉండనా? వద్దు, నాకు బాగా అర్థమైంది నువ్వు దాన్ని ఛేదించలేవని. మీకు సాయం చేయలేకపోయినందుకు క్షమించండి. కోలర్ స్త్రీలో అతి బలమైన గోడల్ని చాలా సులభంగా విరగ్గొట్టాను తెలుసా? నీకేం కాలేదుగా? నేను బాగానే ఉన్నాను. మెర్కూరియన్స్ ఫోర్స్ ఫీల్డ్ లోపలికి వెళితే అది వాళ్ళని బలహీనుల్ని చేస్తుందని ఇంతకుముందు నీతో చెప్పానా? లేదు, నువ్వెప్పుడూ దాని గురించి చెప్పలేదు. టాయ్, ఈ మధ్య నీకేమైంది? నువ్వు కొంచెం వింతగా ప్రవర్తిస్తున్నావు. కళ్ళార్పకుండా నా వైపే చూస్తున్నావు. ఏం తింటావు, ఏది ఇష్టం అంటూ కోట్ల కొద్దీ ప్రశ్నలు కుమ్మరిస్తున్నావు. నువ్వు గమనించావా? నేను నీకు దగ్గర కావాలనుకుంటున్నాను. దగ్గర కావడం ఏంటి? నువ్వు నా ఫ్రెండ్వే కదా. లేదు రోజ్, నీకు దగ్గరగా నువ్వు ఎవరిని రానివ్వవు. నువ్వు పుస్తకాల్లోని ప్రశ్నలకు మాత్రమే జవాబు చెప్తావు. నీ గురించి ఏ విషయం అడిగినా నువ్వు చెప్పడానికి ఇష్టపడవు. అందుకే నీ గురించి పదే పదే అడుగుతున్నాను. నా గురించి చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకని? నా చిన్నతనంలో నేను ఎప్పుడూ స్పెషల్గా ఫీల్ అవ్వలేదు. అలా నాకెవరూ చెప్పలేదు కూడా. అప్పుడే నాకు దగ్గరలో ఉన్న ప్రతిదీ వదలకుండా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. అప్పుడే నేను స్పెషల్ అనుకుంటాను. నిజంగానా? కాదు రోజ్, ఒక మనిషిని స్పెషల్గా ఉంచేది మనం పుట్టినప్పుడు మనతో వచ్చిన ప్రత్యేకమైన గుణాలే. మిగిలినవన్నీ మనం కష్టపడి సాధించేవే. రోజ్, నా ఉద్దేశంలో నువ్వు చాలా స్పెషల్ అయిన దానివి. టాయ్, నువ్వు కూడా చాలా స్పెషల్గా అనిపిస్తావు. నాకు తెలుసు. పద, ఇక వెళ్ళి ఆ సీల్ని వెతుకుతాం. రీడింగ్స్ ఇక్కడ ఎక్కువగా చూపిస్తున్నాయి. ఇదిగో సెంచూరియన్ టార్చ్. దీన్ని బయటికి తీయాలి. అదిగో అక్కడుంది. ఇప్పుడు మనం దానిలోని ఒక భాగాన్ని పగలగొడితే ఫోర్స్ ఫీల్డ్ తెరుచుకుంటుంది. Come on! మీ పని అయిపోయింది. నువ్వు ఆ సీల్ని పగలగొట్టు రోజ్. వీడిని నేను చూసుకుంటాను. ఓ వద్దు, అలా చెయ్యొద్దు. ఫైర్! రోజ్, పగలగొట్టాను.
నువ్వు అయిపోయావు. ఏడ్చినంత మాత్రాన పోయిన వాడు తిరిగి రాడు. పోయాడు. నిన్ను వదిలిపెట్టను. నువ్వు నేను తెచ్చుకుందాం. సరే. నువ్వు బలవంతురాలివే, కానీ నాతో పోటీ పడలేవు. అంతేనా? నువ్వు సాధించావా రేంజర్? ఇంకా సాధించలేదు. కానీ ఇప్పుడు చూడు. ఏంటిది? నువ్వు సరైన టైంకే వచ్చావు. శుభవార్త మేడ్, నాకు టార్చ్ దొరికింది. మనం ఇంతకు ముందు కన్నా శక్తివంతులమయ్యా. మంచి పని చేసావు. నువ్వు ఓడిపోయావు పింకీ. దాన్ని పట్టుకుందాం మేడ్. ఒక్క పింక్ రేంజరేగా దాన్ని ప్యాన్ కేక్ లా నలిపే. అంత సులభం కాదనుకుంటాను. ఓవర్టేక్ సైకిల్ ఫైర్. ఈ రేంజర్స్ ఎప్పుడు ఇంతే వదలరు. టైసాన్ నీకేం కాలేదు. సరే, వీళ్ళ ముగింపు చూద్దాం. సెంటినల్ నైట్. నన్ను పిలిచారా? నువ్వు వెళ్ళి టైజాన్కి సాయం చేయగలవేమో చూడు. అలాగే. ఓకే ఫ్రెండ్స్, స్పెన్సర్ జోన్స్ ని పంపించు. Activating Centurion Torch. Fire! నేను బతికుండడం సంతోషం. నిజంగా అదృష్టమే. మనం ఇంకా బలంగా పోరాడదాం. రోజ్, ఫుల్ పవర్ ఉపయోగించు. అలాగే. ఓ, తీసుకున్నది చాలేదా? మళ్ళీ వచ్చారు. సరే చూద్దాం. ఫ్రెండ్స్, ఎవరు బలహీనం కావద్దు. కానీ బ్రేడ్ ఎక్కువైపోయింది. మనం ఇంకా ఎంతసేపు ఉండలేము. కాదు, ఉండాల్సిందే. మరో లిమిట్ దాటి ఫుల్ పవర్ లో వెళ్దాం. రోనీ చెప్పింది కరెక్ట్. రోజ్, ఫుల్ థ్రోటిల్ ఉపయోగిస్తున్నాను. ఎవరు కంగారు పడకండి. వాళ్ళు టోస్ట్ అయిపోయి ఉంటారు. లేదు, ఇంకా వాళ్ళు వస్తూనే ఉన్నారు. మనం ఆ సెంచురియన్ టార్చ్ ని తిరిగి పొందగలిగితే ఈ ప్రపంచాన్ని ఏలొచ్చు. ఇదంతా నీ వల్లే. రోబోట్ నేను నడిపించేంత వరకు అంతా సరిగ్గానే ఉంది. ఓ, అంటే నువ్వు ఇప్పుడు నాకంటే గొప్ప రోబోట్ డ్రైవర్వా? రా వెళ్దాం. ఓ
No! తను టైం ఏమి చేయడు. తను సాయం చేస్తానంటున్నాడు. థ్యాంక్ యూ. నువ్వు నాకు తెలుసు. నువ్వు ఆ రెడ్ పవర్ రేంజర్ కదా? అవును, మేమందరం పవర్ రేంజర్స్మే. నార్క్ పరిగెత్తు పరిగెత్తు. అతను నార్క్. నేను ఫ్లూరెస్ దగ్గర బందీగా ఉన్నప్పుడు చూశాను. నీకేం కాలేదుగా? నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు టోస్ట్తో స్క్రాంబుల్డ్ ఎగ్స్ తినేదాన్ని. రోజు టోస్ట్తో స్క్రాంబుల్డ్ ఎగ్స్. ఇంతసేపు నువ్వెక్కడున్నావు నా కదిలొచ్చే కొండ ముచ్చా? అదా, ఈ రోజు నాకు హాలిడే కదా, అందుకే అలా తిరిగి వద్దామని అడవిలోకి సరే, ఈ రోజు నీకు బాగా గడిచిందనుకుంటాను. ఎందుకంటే ఇదే నీకు ఆఖరి రోజు. ఇంకెప్పుడు ఇలాంటి రోజు నీకు రాదు. నేను ప్రపంచాన్ని కబలించాలని చూస్తుంటే నువ్వు అడవుల వెంట తిరుగుతున్నావా? పవర్ రేంజర్స్ ఊరికే అడవుల్లో తిరుగుతారని అనుకుంటున్నావా? అది వచ్చేసారు. సరే చెప్పండి, అక్కడ ఏం జరిగింది? మీకు తెలిసిందే, అలా తిరిగాం, బాగా తిన్నాం, చెడ్డ వాళ్ళని కూడా ఎదిరించాం. మీ ఇద్దరికి ఒక మంచి బహుమతి కూడా తీసుకొచ్చాం.